హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమంత్ రాజ్ ఫిల్మ్ ప్రాజెక్ట్. మనం ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాస్తున్నా, ఒక ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాస్తున్నా, మన ఐడియాస్ అన్ని మన మైండ్లో చాలా జంబుల్గా యాబ్స్ట్రాక్ట్గా ఉంటాయి. స్క్రిప్ట్ రైటింగ్లోకి అడుగు పెట్టే ముందే మనకి మన స్టోరీ ఆర్గనైజ్ చేసి పెట్టే మోస్ట్ సింపుల్ యట్ పవర్ఫుల్ టూల్ ఇండెక్స్ కార్డ్స్. అది 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్ అయినా 3 గంటల ఫీచర్ ఫిల్మ్ అయినా, ఈ కార్డ్స్ మన కథని సీన్ బై సీన్, స్టెప్ బై స్టెప్ ఒక ప్రాపర్ బ్లూ ప్రింట్ వర్జన్ కి తీసుకొస్తుంది. మీరు మీ కథని ఇంకా ఫోకస్ గా రాయగలుగుతారు. ఇన్ దిస్ వీడియో ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇండెక్స్ కార్డ్స్ ఆర్, హౌ ప్రొఫెషనల్ రైటర్స్ యూజ్ దెమ్, వాట్ యూ షుడ్ రైట్ ఆన్ దెమ్, అండ్ హౌ దే కెన్ హెల్ప్ యూ డెవలప్ యువర్ ఓన్ స్టోరీ. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. ఇమాజిన్ యువర్ బిల్డింగ్ అ పజిల్. ప్రతి పీస్ ఇంపార్టెంటే అండ్ అవన్నీ కలిపితే ఒక ఫుల్ పిక్చర్ చూడడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ హియర్ ఇండెక్స్ కార్డ్స్ ఆర్ దోస్ పజిల్ పీసెస్ ఫర్ us. ఈచ్ ఇండెక్స్ కార్డ్ రిప్రజెంట్స్ అ సీన్ ఆర్ అ బీట్. బీట్ ఇన్ ద సెన్స్ మనం రాసే కథలో ఒక చిన్న మూమెంట్ కూడా కావచ్చు. సింప్లీ పుట్, ఒక ఇండెక్స్ కార్డ్ అంటే ఒక సీన్ అన్నట్టు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. దాంతో ఒక ఇండెక్స్ కార్డ్లో మనం ఏం రాయాలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లెట్స్ టేక్ అ సీన్ ఫ్రమ్ అతడు అండ్ విల్ మేక్ అన్ ఇండెక్స్ కార్డ్ ఫర్ దట్ సీన్. This scene is when Anjaneya Prasad meets Nandu for the very first time and they talk to each other. Firstly, మనం రాసుకోవాల్సింది where is the scene taking place, the location. So we'll write that. Interior location, home library, day. And then మనం ఆ సీన్ సమ్మరీని ఒక లైన్లో ఆర్ maximum 3 లైన్స్లో రాయాలి. So we write Anjaneya Prasad visits Nandagopal and asks some questions to find out the truth. Nandu answers everything cleverly without getting caught and he takes his visiting card. Simple గా 2 lines లో సీన్ సమ్మరీ ఇది. And then we use plus minus signs to show the emotional shift. ఈ పర్టికులర్ సీన్ స్టార్ట్ అవడమే ఒక టెన్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ నెగటివ్ ఎమోషన్ బికాస్ ప్రీవియస్లీ నందూస్ ఫింగర్ ప్రింట్స్ ఆంజనేయ ప్రసాద్ కార్డ్ మీద పడ్డాయి అండ్ హీస్ టెన్స్డ్ ఆఫ్ గెటింగ్ కాట్. బట్ మన సీన్ ఎలా ఎండ్ అవుతుంది? ఆఫ్టర్ అ బ్రీఫ్ కాన్వర్సేషన్ బిట్వీన్ బోత్, Nandu asks the same visiting card in return, not getting caught. And that's a high, which is a positive emotion. Starts off suspicious and risky and ends with control and relief. ఒక నెగిటివ్ ఎమోషన్తో స్టార్ట్ అయ్యి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక హైతో ఎండ్ అయింది కాబట్టి వీ రైట్ మైనస్ ప్లస్. పాజిటివ్గా స్టార్ట్ అయ్యి నెగిటివ్గా ఎండ్ అయి ఉంటే వీ వుడ్ హవ్ రిటన్ ప్లస్ మైనస్. ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్ వీ ఆల్సో రైట్ ద కాన్ఫ్లిక్ట్ నోట్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ విత్ దిస్ సింబల్. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా సింపుల్ వర్డ్స్లో రాసుకోవాలి. సీన్ సమ్మరీ మనం రాసుకుంటున్నాం కాబట్టి ఆ సీన్ ఎండ్ అయ్యేసరికి ఎవరు గెలిచారు అనేది రాసుకోవాలి. దిస్ ఇస్ హౌ యూ రైట్ అన్ ఇండెక్స్ కార్డ్ ఫర్ అ సీన్ ఇన్ బ్లేక్ స్నైడర్ మెథడ్. లొకేషన్, సీన్ సమ్మరీ, ఎమోషనల్ షిఫ్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఫర్ దోస్ హూ ఫీల్ ఈ ప్లస్ మైనస్ సైన్స్ లేదా కాన్ఫ్లిక్ట్ గురించి నోట్స్ రాసుకోవడం పెద్ద అవసరం లేదు, నేను జస్ట్ సింపుల్గా నాకు అర్థమయ్యే భాషలో ఒక 1-2 లైన్స్లో సీన్ సమ్మరీ రాసుకుంటానంటే కూడా ఓకే. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? ఈ బ్లేక్ స్నైడర్ మెథడ్ అనేది ఒక చిన్న స్టైల్ మాత్రమే. ఇవన్నీ మస్ట్ ఫాలో రూల్స్ ఏం కాదు. మీకు అర్థమయ్యే స్టైల్లో ఆ సీన్ జిస్ట్ ఏంటో మీకు అర్థమయ్యే భాషలో రాసుకున్నా కూడా పర్లేదు. ఇలా మన కథలో ఒక్కో సీన్కి ఒక్కో కార్డ్ రాసుకుంటే యుల్ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఇండెక్స్ కార్డ్స్ ఫర్ యువర్ స్టోరీ. రైట్ ఫ్రమ్ A to Z, స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీ వస్తుంది. నార్మల్గా అయితే ఒక సినిమాకి 60 to 70 ఇండెక్స్ కార్డ్స్ పడతాయి. ఇట్ కెన్ గో అప్ టు 70, 80, 90 ఆర్ టచ్ అప్ ఈవెన్ 100 ఇఫ్ ఇట్స్ అ థ్రిల్లర్ ఫిల్మ్, చాలా ట్విస్ట్లు ఉంటే ఆర్ ఆ మూవీ డ్యూరేషన్ బట్టి కూడా ద కౌంట్ కెన్ ఇంక్రీజ్. ఇలా మనం తయారు చేసుకున్న ఇండెక్స్ కార్డ్స్ని ఒక వాల్ ఆర్ బోర్డ్ మీద స్టిక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో రిమెంబర్ దిస్, మన స్టోరీ ప్రొసీడింగ్స్ని విచ్ మీన్స్ ఆర్ ఇండెక్స్ కార్డ్స్ ఇవన్నీ యాక్ట్స్ వైజ్ డివైడ్ చేసుకోవాలి. వెదర్ వీ ఫాలో అ 3 act స్ట్రక్చర్ ఆర్ 4 act స్ట్రక్చర్, ఇట్ డజంట్ మ్యాటర్. ఒక యాక్ట్ స్ట్రక్చర్లో మన కార్డ్స్ని అరేంజ్ చేసుకోవడం వల్ల మన కథ ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలుస్తుంది. యుల్ బీ ఏబుల్ టు ఆన్సర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. లెట్స్ సే యాక్ట్ 1 సెక్షన్లో యూ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఇండెక్స్ కార్డ్స్ స్టక్ అండ్ ఒక సీక్వెన్స్లో మీరు చూస్తున్నప్పుడు యుల్ స్టార్ట్ టు థింక్ వాట్ కెన్ బి యాడెడ్ ఆర్ డిలీటెడ్. మన కథలో ఏ క్యారెక్టర్ ఏం చేస్తుంది, మన క్యారెక్టర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ దానికి తగ్గట్టు వాట్ చాయిసెస్ మస్ట్ దే మేక్ అండ్ హూ ఇస్ ట్రైంగ్ టు స్టాప్ దెమ్. మన కథలో అడిషన్స్ ఎలా అయితే చేస్తున్నామో డిడక్షన్స్ కూడా చేసే స్కోప్ కూడా ఉంటుంది. ఒక కార్డ్ చూసి యుల్ స్టార్ట్ టు థింక్ నిజంగా ఈ సీన్ ఏమన్నా అవసరం ఉంది అంటారా మన కథలో, తీసేద్దాం, ఎందుకు టైం వేస్ట్. ఇలాంటి రియలైజేషన్లు కూడా వస్తాయి. ఆర్ ఇఫ్ యూ ఫైండ్ సంథింగ్ ఇస్ మిస్సింగ్, యూ కమ్ అప్ విత్ న్యూ కార్డ్ అంటే న్యూ సీన్ అండ్ వీటిని రీఅరేంజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేనైతే ఇండెక్స్ కార్డ్స్కి ఈ స్టిక్కీ నోట్స్ వాడతాను. సమ్ కాల్ ఇట్ పోస్ట్ ఇట్స్ ఆల్సో. ఇఫ్ నాట్ దిస్ సైజ్ యూ కెన్ గో ఫర్ అ స్లైట్లీ బిగ్గర్ సైజ్. దానికి ఒక బిగ్గర్ బోర్డ్ కూడా కావాలి. బోర్డ్ ఎందుకులే అని ఐ టుక్ 2 charts, ఐ స్టక్ దెమ్ టు మై కబర్డ్ అండ్ దట్స్ వేర్ ఐ మ్యాప్ మై స్టోరీ. బోర్డ్ అవసరం లేకుండా డిజిటల్గా కూడా ఐ కెన్ క్రియేట్ ఇండెక్స్ కార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ బాక్సెస్తో కూడా యూ కెన్ క్రియేట్ ఇండెక్స్ కార్డ్స్. ఆర్ మీ దగ్గర ఏమైనా స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ ఉన్నా కూడా యూ కెన్ మేక్ ఇండెక్స్ కార్డ్స్ దేర్, యూ కెన్ ఫిగర్ దెమ్ అవుట్ లేటర్. బట్ ఆనెస్ట్లీ పేపర్ కార్డ్స్ ఆన్ అ వాల్ అదే ఎక్కువ ఫీల్ ఇస్తుంది. అట్ అ గ్లాన్స్ మన సినిమా కథ అంతా A to Z ఒక వాల్ మీద కనబడుతుంటే ఆ ఫీలింగ్ వేరు. దీంతో పాటు యూ కెన్ ట్రై గివింగ్ డిఫరెంట్ కలర్స్ టు ట్రాక్ డిఫరెంట్ సీన్స్. మీ వాల్ మీద ప్లాట్ సీన్స్ ఇవి అని పర్టికులర్గా ఐడెంటిఫై చేసుకోవడం కోసం యూ కెన్ యూస్ గ్రీన్ కలర్ కార్డ్స్. క్యారెక్టర్ మూమెంట్స్ ఆర్ ఎమోషన్స్ కోసం యూ కెన్ యూస్ yellow కలర్ కార్డ్స్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమైనా మధ్యలో ఉన్నాయనుకో యూ కెన్ గో విత్ అ బ్లూ కార్డ్. ఆర్ మన కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఆర్ ఒక యాక్షన్ బ్లాక్ ఉందనుకో యూ కెన్ ట్రై అ రెడ్ కార్డ్ ఫర్ ఇట్. దిస్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ యూ టు స్కాన్ అండ్ బ్యాలెన్స్ యూర్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాక్ట్ 2 మొత్తం గ్రీన్ కలర్ కార్డ్స్తో నిండిపోయింది అంటే ప్లాట్ సీన్స్.
యూ స్టార్ట్ టు థింక్ మనం ఏమైనా రష్గా వెళ్ళిపోతున్నామా, వై డోంట్ వీ ఇంక్లూడ్ a character movement so that we can balance them out, and that's how you know what's missing there. And ఇండెక్స్ కార్డ్స్ కలర్ కోడింగ్ ఇవ్వడం అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, ఏదో మీ ఇండెక్స్ కార్డ్ రైటింగ్ ప్రాసెస్ ఇంకొంచెం ఫన్ తీసుకొస్తుందని ఇది చెప్తున్నా. యాజ్ అ పర్సన్ హూ యూజెస్ అ లాట్ ఆఫ్ ఇండెక్స్ కార్డ్స్ ఫర్ స్టోరీస్, ఈ ఒక్క పాయింట్ మాత్రం అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఒక ఇండెక్స్ కార్డ్లో సీన్ సవరీ రాయమన్నాను కదా అని ఆ కార్డ్ మొత్తం మ్యాటర్తో నింపమని చెప్పట్లేదు. కీప్ ఇట్ షార్ట్ అండ్ క్లియర్, జస్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ద సీన్. అండ్ ఆల్సో ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈ పర్టికులర్ కార్డ్ యాడ్ చేయడం వల్ల మన కథకి ఏమన్నా వాల్యూ యాడ్ అవుతుందా ఆర్ కథ ముందుకు వెళ్తుందా అని థింక్ అబౌట్ ఇట్. సో ర్యాపింగ్ అప్, నేను చెప్పొచ్చేది ఏంటంటే దీస్ కార్డ్స్ హెల్ప్ యూ బీ మోర్ క్రియేటివ్ అండ్ మోర్ ఆర్గనైజ్డ్. ఇట్ కెన్ హెల్ప్ యూ సీ ద హోల్ పిక్చర్. యూజ్ దెమ్ బిఫోర్ యూ రైట్ యువర్ స్క్రిప్ట్, ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవడానికి. అలాగే యూజ్ దెమ్ ఆఫ్టర్ యూ రైట్ యువర్ స్క్రిప్ట్ టు ఫిక్స్ యువర్ ఫ్లాస్ ఇన్ ద స్టోరీ. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. అండ్ ఆన్ దాట్ నోట్,